హలన్ వెంకటేశ్వరరావు అమెరికా వెళ్ళినటువంటి మన వాళ్ళకి గో బ్యాక్ అనేటువంటి నినాదాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు లేటెస్ట్గా ఒక వీడియో వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. తెలంగాణకు సంబంధించినటువంటి ఒక పౌరుడు అమెరికా వెళ్ళి ఉద్యోగం చేస్తున్నారు. అక్కడ అమెరికన్ ఒక అతని కారు దగ్గరికి వచ్చి గో బ్యాక్ ఇండియన్ అని నినాదాలు చేశారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. అంటే అమెరికాలో కూడా ప్రత్యేకవాదం బీజం పడింది. ఇది స్టార్టింగ్ మాత్రమే. రాబోయేటువంటి రోజుల్లో అది ఏ స్థాయికి వెళ్తుందో మనం ఊహించవచ్చు. మన కళ్ళెదుట మనకు తెలంగాణ ఉద్యమం కనిపించింది. ఆ తెలంగాణ ఉద్యమం తరహాలోనే అక్కడ గో బ్యాక్ ఇండియన్ అనేటువంటి దానికి బీజం పడింది. ఇక్కడ అహింసా మార్గంలో ఉద్యమం నడిచింది యాక్చువల్గా. కానీ అక్కడ అలాంటి పరిస్థితి ఉండదు. కారణం ఏంటంటే అక్కడ గన్స్కి లైసెన్స్ అనేది ఉండదు. ఎవరైనా సరే అమెరికా పౌరులు కొనుగోలు చేయొచ్చు. ప్రతి ఒక్కరి దగ్గర గన్ ఉంటుంది. ఇవాల్టికి కూడా అమెరికాలో కొన్ని ఏరియాలకి వెళ్ళలేరు. డౌన్ టౌన్ స్ట్రీట్స్ అని ఉంటాయి. డౌన్ టౌన్ స్ట్రీట్స్ వాటిల్లోకి ఎప్పుడూ వెళ్ళలేరు. దాదాపుగా కొన్ని ప్రాంతాలకైతే 6 గంటల తర్వాత అసలు ఎంటరే కాలేరు. అలాగే ఒంటరిగా ఇళ్లల్లో ఉండడానికి కూడా భయపడుతూ ఉంటారు మన వాళ్ళు. ఇది అక్కడ ఉండేటువంటి సిచ్యువేషన్. మరి అలాంటి సిచ్యువేషన్లో ఉన్నటువంటి దేశంలో ఇప్పుడు ఇండియన్స్ మీదనే గో బ్యాక్ ఇండియన్ అనేటువంటి స్లోగన్ అందుకుంటున్నారు అమెరికా పౌరులు. అంటే రాబోయేటువంటి రోజుల్లో ఇండియన్స్కి గడ్డు కాలం ప్రారంభమైంది అనేటువంటి అభిప్రాయం కలగక మానదు. ఎందుకంటే ప్రత్యేక ఉద్యమాన్ని మనం చూసాం కళ్ళెదుటే. 2001 నుంచి ఏ విధంగా ప్రత్యేక ఉద్యమం తెలంగాణలో నడిచిందో, ఆంధ్ర గోబ్యాక్ అనేటువంటి నినాదంతో, ఆ ఒక్క పదంతో ఇవాళకి కూడా ప్రాంతీయ విద్వేషాలని ఏ విధంగా రెచ్చగొడుతున్నారో మనం చూస్తున్నాం. మన కళ్ళెదురు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇలాంటిది అక్కడ కూడా ఉంటుంది కదా. అక్కడ అనేక మంది ఇప్పుడు ఇండియన్స్ వెళ్ళారు. దాదాపు 50 లక్షల మంది ఇండియన్స్ అక్కడ ఉన్నారనేది తెలుస్తుంది. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ 13 లక్షల మంది ఉన్నారని చెప్పి తెలుస్తుంది, మొత్తం విదేశాల నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు. పైగా ఇండియన్స్ చాలామంది డాంకీ రూట్లో వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారని కూడా ఈ మధ్యకాలంలో బయటకు వచ్చినటువంటి న్యూస్. అది కూడా గుజరాత్ మూలాలు ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా అక్కడ డాంకీ రూట్లో వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు అనేది కూడా ఇంకొక ఇన్ఫర్మేషన్. ఇక ఇండియన్ మూలాలు ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది అక్కడ ఉన్నారు. తొలి రోజుల్లో ఈ ప్రాంతీయ విభేదాలు విద్వేషాలు ఏమీ లేవు. కానీ ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాలని ఇండియన్స్ చైనా వాళ్ళు లాగేసుకుంటున్నారు అనేటువంటి స్ట్రాంగ్ ఒపీనియన్కి వచ్చారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు. అందుకే వాళ్ళ మనోభావాలను తెలుసుకొని ట్రంప్ 2024 ఎన్నికలకు ముందు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనేటువంటి నినాదాన్ని తీసుకుని ఫస్ట్ అమెరికా అన్నారు. ఫస్ట్ అమెరికా అంటే అమెరికన్ ఫస్ట్. అమెరికా వాళ్ళకే ఉద్యోగాలు, అమెరికా వాళ్ళకే నిధులు, అమెరికా వాళ్ళకే సౌకర్యాలు అనేది ఆయన నినాదం. సేమ్ తెలంగాణ ఉద్యమం ఇక్కడ ఏ విధమైనటువంటి నినాదం నీళ్లు నిధులు నియామకాలు అన్నారో అదే నినాదాన్ని ఇప్పుడు అక్కడ అందుకున్నారు. వినిపిస్తుంది, ప్రజల్లో నుంచి వినిపిస్తుంది. ఆత్మ గౌరవం అనేది కూడా బయటకు వస్తుంది ఇప్పుడు అక్కడ. నెక్స్ట్ స్టేజ్ అదే. ప్రస్తుతం మా ఉద్యోగాలు మా నిధులు అనే స్థాయికి వచ్చింది అక్కడ. నెక్స్ట్ మా ఆత్మగౌరవం అనే స్థాయికి వెళ్ళిపోతుంది అక్కడ కూడా. కారణం ఏంటంటే ఇప్పుడు అక్కడ నిరుద్యోగం పెరిగింది. దానికి కారణం ఏంటి? చైనీస్ ఇండియన్స్ వస్తున్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత గ్యాస్ స్టేషన్లో, సినిమా థియేటర్లో, రెస్టారెంట్లలో ఇలా పనిచేస్తున్నారు. ఆ కారణంగా అక్కడ ఉండేటువంటి వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా పోతున్నాయి చేసుకోవడానికి. అంత క్రితం ఉద్యోగం చేసుకోవడానికి ఏదో ఒక పని దొరికేది అక్కడ. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు అక్కడ లేవు. అందుకే ట్రంప్ ఏం చేశారంటే మా నిధులు మాకే అనే నినాదం ఒకటి అందుకొని ఇప్పటి వరకు ఆయన వివిధ రకాలుగా అమెరికా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఎయిడ్ని, సహాయాన్ని కట్ చేసేసారు. విద్యా సంస్థలకు కట్ చేశారు, విశ్వవిద్యాలయాలు కట్ చేశారు, అలాగే ఆరోగ్యానికి కట్ చేసేసారు,
దాంతోపాటు విదేశాల నుంచి వచ్చి అక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ట్యాక్సుల్ని పెంచాడు ఇప్పుడు. పైగా ఆ దేశం నుంచి భారతదేశానికి పంపించే రెమిటెన్స్ ట్యాక్స్ని కూడా 1% చేశాడు. 5% అన్నాడు, 1% చేశారు. సో ఇలా భారతీయుల్ని, భారతదేశాన్ని టార్గెట్గా చేసుకొని ట్రంప్ చాలా రకాలుగా ఈ మధ్యకాలంలో మాట్లాడారు. మాట్లాడడంతో పాటు పక్కనే ఉన్నటువంటి పాకిస్తాన్ని మరింత రెచ్చగొట్టి భారతదేశం మీదకి పంపించేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది. మనం గత కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలు చూస్తే, ఎప్పుడైతే ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయ్యారో ఆ రోజు నుంచి గమనించుకుంటూ వస్తే కనుక భారతదేశం మీద ఆయన ప్రత్యేకమైనటువంటి కన్నేశాడు. ప్రేమగా ఉంటూనే, నరేంద్ర మోడీ గారితో అభిమానంగా ఉంటూనే భారతదేశాన్ని ఒక పెద్ద మార్కెట్ కింద చూస్తూ ఉన్నారు ఆయన. ఈ భారతదేశంలో అమెరికా ఉత్పత్తులను ఏ విధంగా అమ్ముకోవాలి అనేటువంటి యాంగిల్లోనే ఆయన ఆలోచిస్తూ హార్లీ డేవిడ్సన్, టెస్లా ఇలాంటి వాటికి ట్యాక్సులు తగ్గించేలాగా ఆయన మాట్లాడారు. కింగ్ ఆఫ్ టారిఫ్స్ అన్నాడు భారతదేశాన్ని. ఆయన వాడినటువంటి పదం కింగ్ ఆఫ్ టారిఫ్స్ అన్నారు. అంటే భారతదేశం అత్యధికంగా ట్యాక్సులు వేస్తుంది అని చెప్పి ఆయన అన్నారు. దాంతో నరేంద్ర మోడీ గారు ఏం చేశారు, హార్లీ డేవిడ్సన్కి ట్యాక్సులు తగ్గించేశారు. అలాగే కొన్ని అమెరికా ఉత్పత్తులకి ట్యాక్సులు తగ్గించేశారు. ఆ తర్వాత ఏమన్నారు, రెసిప్రోకల్ ట్యాక్స్లో చైనాకి ఏ విధంగా వేస్తామో ఇండియాకు కూడా ఆ విధంగా వేస్తామని చెప్పి అన్నారు. ఆ తర్వాత నెగోషియేషన్స్ అన్నారు. ఈ లోపుగా ఆపరేషన్ సింధూర్ వచ్చింది. ఈ ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ పక్షాన నిలిచారు ట్రంప్. భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య యుద్ధాన్ని ఆపింది నేనే అని చెప్పి ఆయన ప్రపంచ దేశాలు ఎదుట డబ్బా కొట్టుకున్నారు. ఇక ఈ మధ్యకాలంలో G7 సమావేశాలకి కెనడాకి వెళ్తే అక్కడ అవమానపరిచారు నరేంద్ర మోడీ గారిని. ఇంకొక వైపు పాకిస్తాన్కి సంబంధించినటువంటి మిలిటరీ చీఫ్ మునీర్ను మాత్రం విందుకు పిలిచి అక్కడ గౌరవించారు. తాజాగా బ్రిక్స్ సమావేశాలు జరుగుతుంటే బ్రిక్స్కి సపోర్ట్ చేసేటువంటి దేశాలకి అమెరికా సపోర్ట్ ఉండదు, పైగా ట్యాక్స్లు ఎక్కువ వేస్తాము, 10% ట్యాక్స్లు వేస్తాము ఎక్స్ట్రా అని చెప్పి వార్నింగ్ ఇచ్చాడు ఆయన. బ్రిక్స్లో కీలకమైన దేశం ఏదంటే భారతదేశం, చైనా. భారతదేశాన్ని టార్గెట్ చేస్తూ ఆయన మాట్లాడారు. ఎందుకంటే జిన్పింగ్ గైర్హాజరయ్యారు బ్రిక్స్ సమావేశాలు. ఆ నెక్స్ట్ ఇంపార్టెంట్ దేశం ఏది బ్రిక్స్లో అంటే భారతదేశం. ఈ బ్రిక్స్ దేశాలతో పాటు ఇప్పుడు యుఏఏలోని కొన్ని దేశాలు కూడా ఈ బ్రిక్స్లో కలవడానికి సిద్ధపడ్డాయి. దీంతో డాలర్ వాల్యూ తగ్గిపోతుంది, డీడాలరైజేషన్ వేగం పెరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో 10% ట్యాక్స్ వేస్తాను బ్రిక్స్కి సపోర్ట్ చేసినటువంటి వాళ్ళకని వార్నింగ్ ఇచ్చారు. ఇండైరెక్ట్గా భారతదేశానికి వార్నింగ్ ఇచ్చారు ఆయన. సో ఇన్ని రకాలుగా మా నిధులు మాకే అనే యాంగిల్లో వెళ్తూ భారతీయుల్ని అక్కడి నుంచి పంపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆయన, చైనీయుల్ని, భారతీయుల్ని. కాకపోతే చైనా పై చేయిగా ఉంది కాబట్టి అన్ని రకాలుగా అమెరికా కంటే కూడా చైనాని ఏం చేయలేక భారతదేశం మీద ఇప్పుడు ఆయన పెత్తనం కొనసాగిస్తూ ఉన్నారు. అందుకే గో బ్యాక్ ఇండియన్స్ అనే నినాదానికి అనుగుణంగా ఆయన విధానాలు కూడా ఉన్నాయి కాబట్టి యథా రాజా తదా ప్రజ. కాబట్టి ట్రంప్ ఏదైతే నినాదం చేస్తున్నాడో అక్కడ ఉండే ప్రజలు కూడా అదే నినాదం అందుకున్నారు. ఇప్పుడు ఇది ఏ స్థాయికి వెళ్తుందో మనం ఇప్పుడు అంచనా వేయలేము. ఎందుకంటే ఉద్యమాల గురించి మాట్లాడేటువంటి వాళ్ళు చెప్తూ ఉంటారు, ఉద్యమాన్ని స్టార్ట్ చేయడం వరకే మన చేతిలో ఉంటుంది, అది ఎక్కడికి వెళ్తుందో ఎటువైపు మలుపు దిగుతుందో మన చేతుల్లో ఉండదు అని చెప్పి అంటున్నారు. అలాగే ఇప్పుడు అమెరికాలో ప్రారంభమైనటువంటి గో బ్యాక్ ఇండియన్ అనేటువంటి నినాదం ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇది ఎటువైపు తిరిగి ఎక్కడికి వచ్చి ఎండ్ అవుతుందో తెలియదు. మనం తెలంగాణ ఉద్యమాన్ని చూసాం. కేసీఆర్ గారు 2001లో సాదాసీదాగా ఏదో ఆయన పోస్ట్ రాకపోవడంతో మంత్రి పదవి తెలంగాణ ఉద్యమాన్ని స్టార్ట్ చేశారని చెప్పి అప్పట్లో అనుకున్నారు తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ కూడా. సీన్ కట్ చేస్తే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడేదాకా నడిచింది. అది రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఇప్పటికి కూడా ఇంకా ఆంధ్ర సెంటిమెంట్ని ఉపయోగించి అధికారాన్ని రాగటానికి బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. సేమ్ ఇదే తరహాలో అక్కడ ట్రంప్ కూడా విదేశాలు లేదంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్, విదేశీయులు ఇలాంటి నినాదాన్ని వినిపిస్తూ
వాళ్ళకి అందేటువంటి సహాయాలను కట్ చేస్తూ వాళ్ళని ఆ దేశం నుంచి పంపించేటువంటి ప్రయత్నం స్టార్ట్ చేశారు. ఈ క్రమంలో గో బ్యాక్ ఇండియన్ అనేటువంటి ఒక నినాదం బయలుదేరింది కాబట్టి ఈ నినాదంతో ఉద్యమం రూపకల్పన అయ్యేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదని చెప్పి ఇప్పుడు అక్కడ ఉండేటువంటి అమెరికన్స్ చెప్తున్నారు. ఎందుకనంటే ఇండియన్స్ ప్రతి సంవత్సరం వెళ్తున్నారు, అక్కడికి చదువుకోవడానికి వెళ్తున్నారు, ప్లస్ అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రతి సంవత్సరం మైగ్రేషన్ అక్కడికి వెళ్తున్నారు, వెళ్ళే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. సో అక్కడ వెళ్ళే వాళ్ళ సంఖ్య పెరిగే కొద్ది మన వాళ్ళది అక్కడ నిరుద్యోగం పెరుగుతుంది, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అవకాశాలు రావు. ఆటోమేటిక్గా అప్పుడు రివల్యూషన్ వస్తుంది. ఆ రివల్యూషన్ వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర గన్స్ ఉన్నాయి. సో కాబట్టి ఎటువైపు దారితీస్తుందో తెలియనటువంటి పరిస్థితి. సో గో బ్యాక్ ఇండియన్స్ అనేటువంటి నినాదం ఇది కేవలం సాదాసీదాగా జరిగినటువంటి పరిణామం కింద మనం తీసుకుందామా, లేదంటే రాబోయేటువంటి రోజుల్లో ఇండియన్స్కి గడ్డు కాలం అమెరికాలో రాబోతుంది, ప్రత్యేక ఉద్యమం లాగా అమెరికాలో కూడా ఒక ఉద్యమం వచ్చి ఇండియన్స్ని వెనక్కి పంపిస్తారా, అలాంటి పరిస్థితి ఉంటుందా అమెరికాలో అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.